నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత 3 గొడవలు హైలైట్ అయినాయి. దాంట్లో ఎవరు తప్పని చెప్పి కామెంట్ చేయండి. ఫస్ట్ గొడవ చూసుకుంటే తనుజ ఇంకా మాస్క్ మ్యాన్‌ది. అండ్ సెకండ్‌ది ఫ్లోరా, సంజనాది. అండ్ థర్డ్‌ది శ్రీజ, ప్రియా అండ్ రాముది. ఈ 3 గొడవలు కూడా మనం మాట్లాడదాం నిన్నటి ఎపిసోడ్ గురించి. ఫస్ట్ తనుజ ఇంకా మాస్క్ మ్యాన్‌ది. వీళ్ళిద్దరు తీసుకుంటే తప్పు ఎవరిదనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆవిడ కుక్ చేస్తుంటే ఆవిడ చెఫ్, తనుజ చెఫ్ కుక్ చేస్తుంటే మాస్క్ మ్యాన్ వెళ్ళి అడిగాడు. అంటే సరిపోతుందా? ఇంకొక హాఫ్ కప్పు 1 కప్ యాడ్ చేస్తారా అని చెప్పి అడిగాడు. అప్పుడు తనుజ వెంటనే రెడీ అయిపోయింది. నేను చేస్తా, దాంట్లో ఏముంది యాడ్ చేస్తా అన్న వేలో ఆమె చెప్పింది. సో తర్వాత మళ్ళీ మాస్క్ మ్యాన్ ఉండి దాంట్లో సరిపోతుందా, అది మళ్ళీ ఒక హాఫ్ కప్పు అట్లా ఎక్స్ట్రా యాడ్ చేస్తే అది ఫ్లో అయ్యి బయటికి వచ్చేస్తుందేమో అని చెప్పేసిండు. తర్వాత తనుజ ఉండి నేను ఫస్ట్ సరిపోయేలాగా కుక్ చేశాను, మీరు యాడ్ చేయమని అంటే నేను యాడ్ చేస్తా అని చెప్పింది. బట్ తర్వాత మీ ఇష్టం మీరు ఏమైనా చేయండి అని అన్నాడు. అని నాకు అర్థం కాలే అసలు. ఈ మాస్క్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు? ఫస్ట్ ఎపిసోడ్లో కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం. మాస్క్ మ్యాన్ ఊరికే అన్నిటికి కూడా ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు, ఓవర్ స్మార్ట్గా అగ్రెషన్లో చూపిస్తున్నాడు, అందరిపైన కూడా అగ్రెషన్ చూపిస్తున్నాడు. ఇక్కడ వెళ్ళి నిన్న చిన్న ఈ గొడవ జరగడానికి కూడా హరీషే కారణం. ఎందుకంటే ఇతను వెళ్ళకపోతే అసలు అది జరిగిపోతుండే. అది అక్కడ ఆవిడ రైస్ కుక్కర్లో పెట్టింది, అదంతా కూడా కుక్ అయిపోతుండే, వాళ్ళు తినేవాళ్ళు, అక్కడికి అయిపోయేది. అసలు దాని గురించి మాట్లాడిన అవసరమే ఉండకపోతుండే. కానీ హరీష్ వెళ్ళి హాఫ్ కప్ యాడ్ చేయండి, 1 కప్ యాడ్ చేయండి అని చెప్పి మళ్ళీ అంత స్టోరీ అయిన తర్వాత సరే మీ ఇష్టం అని చెప్పని అన్నాడు. సో అదే ఎందుకో నాకు హరీష్దే తప్పు అనిపించింది. అండ్ తనుజ చాలా నార్మల్గా ఉండింది. తనుజ అదేం తప్పులే అనిపించింది. అండ్ ఇంకా సెకండ్ గొడవ చూసుకుంటే ఫ్లోరా అండ్ సంజన. అసలు వీళ్ళిద్దరి టాపిక్ ఈ గొడవ గురించి మాట్లాడాలని అంటే మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే హరీష్ గురించి మాట్లాడినాం. ఏంటి ఇంత అగ్రెషన్ ఉన్నాడు, ఫస్ట్ వీకే వెళ్ళిపోతాడేమో ఇంటికి, ఏమన్నా కాల్ వస్తే కూడా నేను తీసుకుంటా అన్న వేలో హరీష్ మాట్లాడిండు. అండ్ సెకండ్ డే చూస్తే సంజన అసలు ఏంటి ఈ వీక్లో సండే ఎలిమినేషన్ ఉంటుంది కదా, కానీ సాటర్డే ఫ్రైడేనే ఏమన్నా పంపించేలాగా అంత ఓవర్ రియాక్ట్ అవుతుంది. అన్నిటికి కూడా ఎవ్వరు ఏం మాట్లాడినా కూడా అన్నిటికి కూడా ఓవర్ రియాక్ట్ అవుతుంది. అంటే నిన్న ఫ్లోరా వచ్చి చిన్న మ్యాటర్, అది ఏంటంటే బాత్రూంలో మీరు షాంపూ ఇంకా కండిషనర్ ఎందుకు పెడుతున్నారని చిన్న దానికి కూడా ఆమె ఓవర్ రియాక్ట్ అయిపోయి నేను పెడతాను అట్లనే అని చెప్పి అని అంటుంది. అదేంది బిగ్ బాస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ మహిళా కంటెస్టెంట్లు అంటే లేడీస్ అందరు కూడా వీఆర్ నాట్ ఓకే విత్ అని చెప్పినా కూడా లేదు నేను అట్నే పెడతా అని చెప్పని అంటుంది. అది నాకు కొంచెం కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే నీ ఒక్కదాని వల్ల పవన్ ఉండి ఏమన్నాడంటే నీ ఒక్కదాని వల్ల వాళ్ళందరూ కూడా నేను అలో చేయను, టాయిలెటరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలో చేయను అని చెప్పి పవన్ అన్నాడు. అప్పుడు పర్లేదు, అది మీ ప్రాబ్లం, నాకేం సంబంధం లేదు, నేను మాత్రం బాత్రూంలోనే పెట్టుకుంటా అంటుంది. అదేం లాజిక్ అసలు? నువ్వు సరే నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి, బట్ అది నీ తోటి కంటెస్టెంట్లకు కూడా నచ్చాలి కదా, అది ఒకటి చేంజ్ చేసుకోవాలి. బట్ ఈవిడ వెళ్ళిపోతుందని అనుకుంటాం కదా, హరీష్ ఇంకా సంజనాని వీళ్ళిద్దరిని మినిమం 3 to 5 వీక్స్ ఉంచుతారు బిగ్ బాస్. ఎందుకంటే కంటెంట్ మెయిన్గా వచ్చేదే వీళ్ళ దగ్గర నుండి. వీళ్ళు సీరియస్ అయిపోయి అంటే సీరియస్ అయ్యి గొడవలు చేస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళని పంపిస్తే ఏముంటుంది? నిన్న మాస్క్ మ్యాన్ సుమన్ శెట్టిని నామినేట్ చేస్తూ చెప్పాడు ఒక పాయింట్, మీరు డల్గా ఉంటున్నారు, అందరితో టీంలో కంటెస్టెంట్లు అందరితో కూడా కలవట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరితో పోల్చుకుంటే మీరు కొంచెం సైలెంట్ అని చెప్పి అన్నారు. నిజంగానే అతని ఏజ్ వేరు, అతను ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళతో కలవలేకపోతున్నాడు కొంచెం. అయినా మనం అసలు బయట చూసుకున్నా కూడా చాలా తక్కువ మాట్లాడడం, సో కలవలేకపోతున్నాడు. ఇప్పుడు సుమన్ కూడా ఆయన చెప్పాడు. బట్ ఏంటంటే ఇప్పుడు అట్లా అందరూ సైలెంట్గా ఉంటే బిగ్ బాస్ ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. నాకే చూడడానికి నచ్చదు బిగ్ బాస్. అందరు సైలెంట్గా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటే ఇంకా అది బిగ్ బాస్ ఎందుకు? మనం ఏదో యూట్యూబ్లో ఏదో షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంకా వేరే కామెడీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ వీడియోస్ కానీ మనం చూస్తాం. సో ఈ హరీష్ని ఇంకా సంజనని అయితే బిగ్ బాస్ మినిమం 5 వీక్స్ ఉంచాడు అబ్బా, నాది గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళని పంపితే బిగ్ బాస్కి కంటెంట్ రాదు. సో గుర్తుపెట్టుకోండి, వీళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెసే లేవు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సంజనకి కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈవిడదేం తప్పు ఉంది, ఈవిడ బాగానే మాట్లాడుతుంది కదా, ఆవిడ వేలు ఆవిడ కరెక్టే ఉంది కదా అని చెప్పి చాలామంది కూడా కనెక్ట్ అవ్వచ్చు. అవ్వకపోయినా కూడా బిగ్ బాస్ మాత్రం ఇంటికి పంపడు. ఆవిడ నామినేషన్స్లో ఉన్నా కూడా ఏదో ఒకటి చేసేసి ఆవిడ ఉంచుతాడు. ఇంకా తర్వాత ఈ రాము, శ్రీజ ఇంకా ఈ ఫ్లోరా ఇంకా సంజన అది చూసుకున్నట్టయితే అసలు ఫ్లోరా షైనీ ఆవిడ చాలా అంటే ఓపిక్గా ఉంది. ఇట్లా నార్మల్గా చెప్తుంది. అంటే మీరు అక్కడ పెట్టకూడదు కదా, అవి అందరికీ ఇబ్బంది అవుతాయి కదా, ఇప్పుడు నేను ఆ జాబ్ చేస్తున్నాను, నా తర్వాత వేరే వాళ్ళు జాబ్ చేసినా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుద్ది కదా, సో అది కరెక్ట్ కాదు అని చెప్పింది అంతే.
ఆవిడ ప్రతి విషయానికి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడండి. ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి ఆవిడ ఏదో గర్వంగా అండ్ రియాక్ట్ అయితుంది. అండ్ ఇంకొక విషయం మర్చిపోయినా. ప్రియా ఉండి బ్యాక్ బిచ్చింగ్ అని అంటే ఆ వర్డ్‌కి అసలు ఎంతలా రియాక్ట్ అయిపోయింది. అసలు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఏంటంటే మీరు వాట్ డిడ్ యూ సే నౌ? వాట్ డిడ్ యూ సే నౌ? అని చెప్పి 2, 3 టైమ్స్ అడిగి యూ సెడ్ బ్యాక్ బీ. బ్యాక్ బీ అంటే ఆవిడ అన్న పదానికి ఈవిడ ఊహించుకున్న వర్డ్‌కి అసలు ఏదో అంటారు కదా! నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పి ఓవర్ రియాక్టింగ్ అంతా ఓవర్ స్మార్ట్, ఓవర్ రియాక్టింగ్. ఆమె అనింది ఒకటైతే ఈమె అనేది ఒకటి. తర్వాత ఫ్లోరా షైనీ కూడా వెళ్ళి అడిగింది. అంటే చెప్తున్న టైంలో అది బ్యాక్ బిచ్చింగ్, బ్యాక్ బైటింగ్ అవన్నీ నార్మల్ వర్డ్స్ అని చెప్పి చెప్తుంది. వినదు ఈమె. ఈమె మనసులో ఏముంది? మా ఇండస్ట్రీలో ఇట్లాంటివన్నీ వాడరు. అసలు బ్యాక్ బిచ్చింగ్ డోంట్ యూజ్ దట్ వర్డ్ అన్నట్టుంది. ఏ ఇండస్ట్రీకొచ్చారు? ఎవరికి? 'బిగ్ బాస్' హౌస్‌లో ఏ ఇండస్ట్రీ మీరసలు? ఏంటి? ఇండస్ట్రీ ఏంటి? మా ఇండస్ట్రీలో ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయరని అంటే నాకు అర్థం కాలేదు. మీ ఇండస్ట్రీ అంటే సరే నువ్వు ఉన్న దగ్గర ఎవరైనా వచ్చి బయట 'బిగ్ బాస్' హౌస్ బయట నువ్వు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వచ్చి ఎవరైనా అట్లాంటి వర్డ్స్ అంటే నువ్వు ఈ ఈ మాట అనొచ్చు. మా ఇండస్ట్రీలో ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయరని. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు అందరూ సేమ్. కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు 15 మెంబర్స్ కూడా కంటెస్టెంట్లు అందరూ సేమ్. బట్ ఏంటంటే ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. ఇఫ్ ఇన్ కేస్ నాగార్జున వచ్చి 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌లో పార్టిసిపేట్ చేసినా కూడా నాగార్జున ఇంకా ఈ సంజన ఇద్దరు సేమే అవుతారు తప్ప వాళ్ళకు డిఫరెన్స్ అనేదే ఉండదు కంటెస్టెంట్‌లో. సో ఈవిడ మాటికి నేను ఇట్లాంటి వర్డ్స్ అనిపించుకోవడానికి ఇక్కడికి రాలేదు 'బిగ్ బాస్‌లోకి. ఎవరితో మాట్లాడుతున్నారు మీరని బంద్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన సంజన గారికి తెలీదు కానీ ఏంటంటే ఇవన్నీ బంద్ చేసుకోవడం బెటర్. లేదంటే దుకాణం సర్దుకోవాల్సి వస్తది ఆఫ్టర్ 5th వీక్ అట్లా కూడా. తర్వాత చూసుకున్నట్టయితే రాము, శ్రీజ ఇంకా ప్రియా వీళ్ళ ముగ్గురి గొడవ. ఇక్కడ ఏందంటే మనం 2 సైడ్స్ నుంచి కూడా ఆలోచించాలి. నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే ఈడ ప్రియా చెప్పేది కరెక్టే కదా! అసలు 'బిగ్ బాస్' వీళ్ళకి ఫుడ్ ఇవ్వమని అలో చేయలేదు టెనెంట్స్‌కి. బట్ ఏంటంటే ఓనర్సే అంటే మమ్మల్ని మేము ఇంప్రెస్ అయితే మీకు కొంచెం ఫుడ్ ఇస్తామని చెప్పి ఫుడ్ ఇవ్వడం కావచ్చు, ఫ్రూట్స్ ఇవ్వడం కావచ్చు. ఇదంతా కూడా చేసిల్లు. ఓకే. అది బానే ఉంది. కానీ టెనెంట్స్ దగ్గరికి వెళ్ళి కూడా మేము మీకు చేస్తున్నాం కదా! మీరు కూడా మాకు చేయండి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరికి నువ్వు హెల్ప్ చేస్తున్నప్పుడు, ఒకరికి సహాయం చేస్తున్నప్పుడు నీ దగ్గర ఎంత ఉందో నువ్వు దాంట్లో నుండి కొంత వాళ్ళకి ఇస్తున్నావు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో నుండి కూడా కొంత కావాలనుకోవడం అది కరెక్ట్ కాదు. అది తప్పు. ఎందుకంటే నువ్వు హెల్ప్ చేస్తున్నావు. వాళ్ళు నిన్ను ఇంప్రెస్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నావు. అంతేగాని నువ్వు మళ్ళీ టెనెంట్స్ దగ్గరికెళ్ళి మీరు అసలు 'బిగ్ బాస్' మీకు ఇవ్వాలనే రూలే పెట్టలేదు. కానీ మీరు ఏదో మమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నారు. మేము ఇంప్రెస్ అయ్యి మీకు ఫుడ్ ఇస్తున్నాం. కానీ మేము ఏదో టేస్ట్ చేద్దామని వస్తే మీరు నోటి దగ్గర ఫుడ్ తీసేసుకున్నారు అని చెప్పి కావాలని కొంచెం సీన్ క్రియేట్ చేసింది. కంటెంట్ కోసం సీన్ క్రియేట్ చేసింది. ఈ సీన్ క్రియేట్ చేసిన అనడంలో 100% తప్పే లేదు. ఎందుకంటే అంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈవిడే ముందు వెళ్తూ శ్రీజ నేను కూడా టేస్ట్ చేస్తానంటే ప్రియా ఉండి పద నేను కూడా బుక్ అయితా అని చెప్పి దగ్గరికెళ్ళింది. దాని తర్వాత రాము అన్నాడు. సేమ్ వర్డ్ ఈ ప్రియా ఏదైతే అందో సేమ్ వర్డ్ అన్నాడు. అంటే అవును మనం బుక్ అవుతామేమో, మేము బుక్ అవుతాం వద్దు అన్న వేలో అన్నాడు. సో దాంట్లో తప్పేం లేదు కదా! ఇప్పుడు స్టార్టింగ్‌లో వీళ్ళు టెనెంట్స్ ఓనర్స్‌ని ఫుడ్ అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే అన్నారు. మీకు ఫుడ్ ఇస్తే ఒకవేళ మాకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అన్నారు. మీరు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఫుడ్ తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు ఓనర్స్ అంతా కూడా ఆపిర్రు మాస్క్ మ్యాన్‌ని. దీనివల్ల మా అందరికీ ప్రాబ్లమ్ అయితే ఎట్లా? మేమందరం కూడా ఎక్స్ట్రా టాస్క్‌లు, ఎక్స్ట్రా గేమ్స్ ఆడాల్సి వస్తే ఎట్లా? మా అందరికీ పనిష్మెంట్ ఇస్తే ఎట్లా 'బిగ్ బాస్' అని చెప్పి హరీష్‌ని ఆపారు. బట్ ఇక్కడ సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా! సో దానివల్ల రాము వెళ్ళి చాలా అడిగాడు. అంటే కొంచెం సారీ నా తప్పయిపోయింది. నాకు ఎట్లా మాట్లాడాలో తెలియలేదని చెప్పి రియాక్ట్ అయ్యాడు. బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాము కూడా అన్నాడు. అంటే తెలుసు రాము ఏమన్నాడో రాముకి తెలుసు. కావాలనే అన్నాడు. బట్ ఏంటంటే అతను ముందు విన్నవి అవన్నీ చూసినవి కూడా అన్నాడన్నట్టు. సో రాము ఏంటంటే రియలిస్టిక్‌గా ఉండట్లేదు. రియలిస్టిక్‌గా ఉండకుండా ఏందంటే ఏదో కొంచెం మాట్లాడాలి అన్న వేలో మాట్లాడుతున్నాడు. సో రాము కూడా అది చేంజ్ చేసుకుంటే అయిపోతది అని చెప్పి నాకు అనిపించింది. ఇదైతే ఏదంతా కూడా చెప్తున్నానో నా ఒపీనియన్ చెప్తున్నాను. ఒకవేళ మీకు వేరే ఒపీనియన్ ఉంటది. ఇప్పుడు ఈచ్ పర్సన్‌కి వేరే ఒపీనియన్ ఉంటది కదా! ఒకవేళ మీకు వేరే ఒపీనియన్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి పక్కా. అంటే ఎవరిది మిస్టేక్ ఉంది ఈ గొడవలన్నిట్లలో కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.